సాకేత్ కారెక్కరా. అలాగే గ్రాని. గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా పిన్ని గారు? ఏ ఆటోలోనో నీ కూతుళ్ళని నీ ఇంటికి పంపించకుండా ఇంటి దాకా తీసుకొచ్చి దిగబెట్టాను. సంతోషించు. సీత మా పిల్లనుకున్నాం కాబట్టి దానికోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. అదే స్వర్ణ కోసం అయితేనా అక్కడే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. ఈ మర్యాదలు ఆహ్వానాలు కాదు. ముందు కాస్త మంచి మర్యాద సాంప్రదాయాలు నేర్పు నీ కూతురికి. సాకేత్ నువ్వెక్కు. అలాగే గ్రాని. సీత బాయ్. వెళ్ళొస్తారండి. ఎక్కరా. అలాగే గ్రాని. ఏంటే ఆవిడ నీ గురించి అలా అంటోంది? ఏం చేసావు? ఆవిడది 60 ఏళ్ల చాదస్తం, నాది 20 ఏళ్ల సరదా. అయినా ఆవిడ గారు అనందెప్పుడు ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు. ఇదేనే ఆ తల బిరిసే ఆవిడ కోపం తెప్పించేది. అమ్మా అసలే చిరాగ్గా ఉంది, ఇంకా చిరాకు పెట్టకు. అయినా అక్కని ఆవిడ గారు ఆ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. తలొంచిన తానా అన్న తందానా అన్న అక్క అనాలి. నాకేం అవసరం? మన ఇంట్లో ఆవిడ ఆనంద్ ఎవరిని? ఆనంద్ ఎవరిని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఏంటి స్వర్ణ ఏమన్నావు? ఏంటే ఏమన్నావే? ఏమైందని గుమ్మంలోనే ఎంక్వైరీలేంటి? లైట్ తీసుకోమ్మా, పదక్క. అక్క హైదరాబాద్ నుండి విమానం ఎక్కుచ్చారా? అవునరా కిట్టు. మరి విమాన ప్రయాణం బాగుందా అక్క? బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే అలా ఎక్కే వీళ్ళ దిగాం, అదే బాధగా ఉంది. అక్క హైదరాబాద్ నుంచి నాకేమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. మరి నాకేమైనా తెచ్చావా అక్క? తీసుకొచ్చానే, ఇస్తానుండు. కిట్టు ఇదిగో. థ్యాంక్స్ నాన్న, ఇది మీకు. అబ్బా పోరా పోరా. అబ్బా పోరా. స్వప్న, ఇదిగో ఇందులో గాజులు, నీకు డ్రెస్ ఉన్నాయి, తీసుకో. అమ్మా చాలా బాగుందక్క. అమ్మా నీకు ఈ పట్టు చీర తీసుకొచ్చాను, తీసుకో. అమ్మా ఆ చీర నువ్వు కట్టుకుంటే దర్జాగా ఉంటావు. దర్జా చీరల్లో కాదే రాతల్లో ఉండాలి. సావిత్రి, పిల్లలేదో సరదా పడి తీసుకొస్తే సంతోషపడాలి గాని అలా మనసు చివుకుమనేలాగా మాటలెందుకు మాట్లాడతావు? అమ్మ మాటలు మనకేమైనా కొత్త నాన్న చివుక్కుమండానికి? హజర్. ఒరే గాడిదా బయటికెళ్ళి ఆడుకో పో. అమ్మా అమ్మమ్మ గారిని కాఫీ తాగుదిరిగాని రండి అని పిలిచావు కానీ మేమొచ్చి ఇంతసేపు అయింది. మాకు కాఫీ ఇవ్వవా? నీ చేతి కాఫీ తాగి ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. తీసుకొస్తానుండు. వెళ్ళిన పని ఏమైందమ్మా సీత? సక్సెస్ఫుల్ గా అయింది నాన్న. అమ్మా ఏంటే కాస్త జడలు కుదరట్లేదు, వెయ్యవా? కాఫీలిచ్చి వేస్తానుండు. నాన్న
అక్క మన ఇంట్లో అందరికీ గిఫ్ట్లు కొంది కానీ అమ్మమ్మగారు కానీ బావగారు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఆఖరికి ఆంటీకి కూడా సీత రండి అల్లుడు గారు రండి. సీత నీకు ఇలా ప్రతిసారి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవడం అలవాటైపోయింది. నాకేమో ఇలా తెచ్చేయడం అలవాటైంది. థ్యాంక్స్. అలవాటు మార్చుకో, లేకపోతే ఎప్పుడో అప్పుడు విలువైనవి పోగొట్టుకుంటాం. రండి అల్లుడు గారు. గ్రాని అక్కడ వెయిట్ చేస్తోంది. వస్తాను, బాయ్. ఏ స్వర్ణ, నీ మాటలు ఆయన వినుంటారంటావా? వినకుండా ఎందుకుంటారే? వినే అలా మాట్లాడుంటారు. కాస్త వెనక ముందు చూసి మాట్లాడడం దీనికి అలవాట్లేదు. అందుకే ఆవిడ గారు దీనికి క్లాస్ పీకి వెళ్ళింది, పద్ధతి నేర్పమంది. చచ్చా, ఏమనుకున్నారో ఏమో, మన స్థాయికి మనం వాళ్ళని విమర్శించేంత వాళ్ళమా? ఖచ్చితంగా నొచ్చుకునే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా దీనికి బుద్ధి మారదు. అమ్మా, దీపావళి రాకముందే నువ్వు చీమ టపాకాయలాగా డామ్ డోమ్ అనకు. ఏం వినుండడు, ఏం అనుకోళ్లే. ఇక నుంచి 4 వైపులు చూసి మాట్లాడతానులే. ముందు కాఫీ అమ్మా. ఆహాహా, తిట్లు తిట్టినా కాఫీ కలిపినా నీ తర్వాతేనమ్మా ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నా ఫోన్ కాల్ తుఫాన్ హెచ్చరికలా ఉంది. ఈ తుఫాన్కి ఏం పేరు పెట్టాలో. ప్రయాణం బాగా జరిగింది అత్తయ్య గారు. ఇబ్బంది ఏం జరగలేదు కదమ్మా? జరిగితే బాగుండనా అలా అడుగుతున్నారు? అలా అంటావేంటమ్మా? కంఫర్ట్గా జరిగిందా లేదని అడుగుతున్నానంతే. విమానంలో వెళ్ళడం, విమానంలో రావడం ప్రయాణానికి ఏమిరా? ఆహా, అక్కడ తిరుగుడేం లేదనా మీ అర్థం? సాకే తొండపడి సరిపోయింది. లేకపోతే హైజాక్ జరిగితే వైజాగ్ వచ్చిండేది కాదు. అరే, కులాసానా అని అడిగితే ఎలా కనిపిస్తున్నాను అని ఇలా అడుగుతుంది. సరే సరే పదండి, లోపల పదండి. పదండి. ఏమంగా వెళ్ళిన పని ఏమైంది? మీకు పనులు ప్రయాణాలే ముఖ్యం గాని నా ఆరోగ్యం గురించి పట్టదా మీకు? ఏమైంది మంగా?
రాగానే ప్రయాణం గురించి అడిగారు. ఎలా ఉన్నావు మంగా అని అడిగారా? అది కాదు మంగా. ఇదేమిటి? ఈ సోఫా సెట్ ఏమిటి ఇటు జరిపారు? లక్ష్మమ్మ గారు టీవీకి ఎదురుగా బాగుంటుందని జరపమన్నారండి. ఏమిటి ఏమిటిది? 2 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి నీ లెవెల్లో నీ టేస్ట్ ప్రకారం ఫర్నిచర్ పొజిషన్ అంతా మార్చేస్తావా? అదేమిటి? ఆ డైనింగ్ టేబుల్ని కూరగాయలమ్మే తోపుడు బండ్లా మార్చేశారేమిటి? చిచ్చి చిచ్చి, ఏ దరిద్రుల్ని పోగేసి సంతర్పణ చేశావా? కావాలని అనటం కాకపోతే ఏమున్నాయి దీని మీద? కూరగాయలేగా. మంగా, అన్నీ వాళ్ళు చూసుకుంటారులే గాని ఇలా ఆవేశపడకు. అసలే నువ్వు ప్రయాణం చేసి వచ్చావు. ఆహా, నా ఆరోగ్యం గురించి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? అయినా ఇల్లు ఇలా చెత్త కుప్పలా తయారు చేస్తే నా మనసు ఎలా స్థిమితంగా ఉంటుంది? ఆరోగ్యం నిలకడగా ఎందుకుంటుంది? మంగా, మీరు కాస్త ఆగుతారా? ఏమి పైడి? ఏటనమ్మ గారు, అసలు ఇల్లు తుడిచి ఎన్ని రోజులైందే? అసలు పని చేస్తున్నావా నువ్వు? సందు దొరికింది కదా అని నువ్వు ఇది కలిసి సినిమాలకు తిరిగారా? అయ్యో నేనండమ్మ గారు, పొద్దున్నే తడిగుడ్డే తుడుతున్నానండి. అబద్ధాలాడుకో. ఇల్లు అద్దంలా ఉండేది. చిచ్చి చిచ్చి, అసలు మార్పులే కనిపించట్లేదే. మొత్తం మట్టి పేరుకుపోయింది. గ్రానీ, ఎగ్జైట్ అవ్వకు. పైడి, నీట్గా తుడిచి సామాన్లన్నీ సర్దు. అట్టగనండి. చిచ్చి, ఏం మనుషులరా వీళ్ళు? 2 రోజులకే ఇల్లంతా రోత పుట్టేలా చేశారు. ఏమే అదంటే పని మనిషి బతకిస్తుంది. నువ్వేం చేసావే? కనీసం ఇల్లు ఇల్లులా ఉండాలన్న జ్ఞానం లేదా నీకు? పట్టించుకోవాలనే బాధ్యత లేదా నీకు? ఇల్లంతా అద్దంలో మెరిసిపోతుంటే మట్టి పేరుకుపోయిందంటుందేంటి? మంగా, ఎందుకే చిన్నవాటిని కూడా భూతద్దంలో చూసి పెద్ద పెద్దగా కేకలేస్తావు? అన్నీ నీ ఇష్ట ప్రకారమే చదువుతారులే గాని అసలు ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిన పని ఏమైంది, ప్రయాణం ఎలా జరిగింది అని అంతిదైపోతున్నారు. అదేంటి మంగా, ఓ పని మీద వెళ్ళొచ్చిన వాళ్ళని పనేమైందని అడగడంలో తప్పే ఉంది? ఎవరో వెళితే అలా అడగటంలో అర్థం ఉంది. కానీ వెళ్ళింది పిఠాపురం మంగమ్మ అనే విషయం మర్చిపోయారా మీరు? పని పూర్తి కాకపోతే నేను ఊరుకుంటానా? అయినా ఆ మినిస్టర్ ఏమన్నా పరాయివాడా, మనకు తెలియనివాడా పని పెండింగ్ పెట్టడానికి? నా దయ దాక్షిణ్యాల మీద మంత్రి స్థాయికి ఎదిగినవాడు. అలాగా? అతను నీకు అంత బాగా తెలుసమ్మా? మన చీరాల్లో మొట్టమొదటి ప్రెసిడెంట్గా అతన్ని నేను నిలబెట్టాను. చేతులు కట్టుకొని పనిచేసి పెట్టడమే కాదు, తన భార్యని మేమున్న హోటల్కి పంపించి తన గౌరవాన్ని చాటుకున్నాడు. పదవులు పెరగొచ్చు గాని మేం మారలేదమ్మా. మునుపట్లాగే పద్దు అని పిలిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. మొన్న మీరొచ్చారని వారు చెప్పారు. అక్కడ మీతో అంత చనువుగా మాట్లాడలేకపోయానని నన్ను పంపించారు. మీ పని అయిపోయినట్టే అని చెప్పమన్నారు. మన ఫ్యాక్టరీ శంకుస్థాపన కూడా వస్తానన్నాడు. అది మంగమ్మ పలుకుబడి. అర్థమైందా? మీ అందరికీ నా విలువ తెలీదు, కానీ బయట నా చెప్పులు నెత్తిన పెట్టుకుని మోసేవాళ్ళున్నారు. మేము ఆ పని చేయటం లేదులే గాని
చేతులు కట్టుకొని నోరు కుట్టుకొనిగా ఉంటున్నాము. అదే అదే ఆ మాటలే నాకు ఒళ్ళు మండేలా చేసేది. బయడి వెళ్ళు, వెళ్ళి గీజర్ ఆన్ చెయ్యి. నాకు చాలా బడలిగ్గా ఉంది. ఓకే గ్రాని, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మ్మ్. అత్తయ్య గారు సీతలా ఉంది? సీతకేమ్మా చాలా బాగుంది. స్టార్ హోటల్లో భోజనాలు కదా, 2 రోజులకే కాస్త కండబట్టి జొన్ను ముక్కలా తయారైంది. తిండి కత్తిరేని వాళ్ళ ఎలా మాట్లాడుతుందో చూడు. మొక్కజొన్న పొత్తుని కాల్చినట్టు కాల్చుకు తింటుంది. మొత్తానికి ఆ అమ్మాయి నీకు చాలా సాయంగా ఉందనుకుంటా. దాని సహాయం మాకేం అవసరం పడలేదు. నా పరపతే పని అయ్యేలా చేసింది. సాకే తీసుకెళ్దాం అనబట్టే సరేనంటూ దాని వెంట దాని చెల్లెల్ని తీసుకెళ్ళాం. అక్కడ దాని డిస్టర్బెన్స్ తప్ప మిగతాదంతా సవ్యంగానే జరిగిపోయింది. ఆ అమ్మాయి ఏం చేసింది? హ, అది ఇది కలిసి తల దించుకునేలా చాలా పనులు చేశారు. ఈ అమ్మాయి ప్రమాదంలో ఉన్నాను, రక్షించమని ఫోన్ చేసింది మేడం. రూమ్ సర్వీస్ అతను వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తెరవలేదు మేడం. కంగారు పడద్దు, తలుపు తెరవమని ఎంత ప్రయత్నించినా తలుపు తెరవకుండా పోలీసులకు ఫోన్ చేసింది మేడం. అబ్బబ్బబ్బబ్బా, చెప్పడానికి చాంతాడంతుంది. నాకిప్పుడు చెప్పే ఓపిక లేదు. తర్వాత చెప్తానులేండి, చాగంటి ప్రవచనాల్లా. ఒకటి అడిగితే ఇంకోటి చెబుతుంది. పాపం వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. పని అయింది అన్న హ్యాపీ ఫీలింగే లేదే అమ్మ ముఖంలో. ఏంటి వాళ్ళ గురించి ఇలా అంటుంది? సాకేత్ కూడా వాళ్ళ గురించి ఇలాంటి అభిప్రాయంలోనే ఉన్నాడా? నాన్న సాకేత్, ఏంటమ్మా? కంగ్రాట్స్ రా. వెళ్ళిన పనైందని విన్నాను. చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, నాకు హ్యాపీగానే ఉంది. అవును, సీత, స్వర్ణ మిమ్మల్ని ఏమైనా బాగా ఇబ్బంది పెట్టారా? అబ్బాయి అదేం లేదే. సీత చాలా హెల్ప్ అయింది. మినిస్టర్ గారికి ఉన్న డౌట్స్ అన్నిటిని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగా? అది ఇది కలిసి తల దించుకునేలా చాలా పనులు చేశారు. పోనీ స్వర్ణ ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా? మీరేమైనా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారా? లేదమ్మా, చాలా సరదాగా గడిపేశాం. చిన్నపిల్ల కదా, కాస్త అల్లరి చేసింది. ఒకే ఒక్క విషయంలో, అదే డిన్నర్ దగ్గర స్పూన్స్ ఫోర్క్స్ తో తినడం రాక ఇబ్బంది పడింది. మేం బయటికి వెళ్ళినప్పుడు గ్రానీకి కోఆపరేటివ్గా లేదని కాస్త కోప్పడింది, అంతే. అంతేగా? అయితే ట్రిప్ సక్సెస్ అయిందన్నమాట. సూపర్ సక్సెస్ అమ్మా. లక్ష్మి, వస్తున్నా అత్తయ్య. వచ్చింది మహాతల్లి, ఇంకెవరిని ఊపిరి తీసుకొనివ్వదు.